బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న రాధాకిషన్ రావును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిన్న తొలి రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా రాధాకిషన్ రావును ప్రశ్నించారు అధికారులు. రాధాకిషన్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో డబ్బులు రవాణా చేసినట్టు కూడా గుర్తించారు. అలాగే ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావు ఆధారాలను ధ్వంసం చేయడంలో రాధాకిషన్ రావు కూడా సహాయం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు రాధాకిషన్ రావు రాజకీయ నాయకులవే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ ప్రొఫైల్స్ కూడా తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్స్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కొత్త వ్యవహారం అయితే బయటకు వస్తుంది. ఇక ఇవాళ రాధాకిషన్ రావుకు సంబంధించిన అప్డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి. సో ప్రజెంట్ దానిపైన ఇన్ఫర్మేషన్ ఏంటి? రాధాకిషన్ రావుని నిన్న చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించి మొదటి రోజు కస్టడీలో విచారణ చేశారు. అయితే అందులో భాగంగా ఈ కేవలం డబ్బుల రవాణా, టాస్క్ ఫోర్స్ లో బెదిరింపులే కాకుండా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కూడా రాధాకిషన్ రావు ఇన్వాల్వ్ అయ్యాడు. అక్కడ డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రణీత్ రావుకి రాధాకిషన్ రావే సహాయం చేశాడు. ఇద్దరు ఎలక్ట్రీషియన్లు, అదే విధంగా మరికొంతమంది హోంగార్డులను తీసుకెళ్లి అక్కడ ఉన్న ఆధారాలన్నిటిని కూడా కట్టర్లతో కట్ చేయడం, అదేవిధంగా హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం, కంప్యూటర్స్, అదేవిధంగా పెన్ డ్రైవ్లు, వీటన్నిటిని కూడా పూర్తిగా ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేయడంలో కీలక పాత్ర రాధాకిషన్ రావుది కూడా ఉన్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. అదే విధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారు చేసి వాటి ద్వారా బెదిరింపులకు పాల్పడి బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసే విధంగా రాధాకిషన్ రావు చేశాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక నిన్న అంతా కూడా ఎవరైతే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుకు సంబంధించిన ఎస్ఐబి కార్యాలయంలో సహాయం చేశారో హోంగార్డులను దాదాపు నలుగురు హోంగార్డులను పిలిపించి విచారణ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎస్ఐబి కార్యాలయంలో రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు, మరే విధంగా ఇంకెంతమంది అధికారులు వచ్చారు, ఆ రోజు ఏం జరిగింది, అసలు డిసెంబర్ 4వ తేదీన ఎస్ఐబి కార్యాలయంలో ఎంతమంది అధికారులు, భుజంగరావు, తిరుపతన్న కూడా ఉన్నట్టు అనుమానిస్తున్న దర్యాప్తు బృందం ఈ నలుగురు కలిసి కొంతమంది హోంగార్డుల సహాయంతో ఈ ఆధారాలన్నిటిని కూడా ధ్వంసం చేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. కాబట్టి ఇప్పుడు హోంగార్డులు నిన్న అంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు, ఎలాంటి ఎవిడెన్స్ ని ధ్వంసం చేశారు. ఇప్పుడు కనబడుతుంది ఓన్లీ హార్డ్ డిస్క్లు, కంప్యూటర్స్, పెన్ డ్రైవ్స్ అంటున్నారు. అక్కడ కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసేసి తర్వాత ఏం జరిగింది అనేది పూర్తిగా ఆ హోంగార్డులను అడిగి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు 2వ రోజు కస్టడీలో రాధాకిషన్ రావును విచారించనున్నారు. మరికొద్ది సేపట్లోనే బంజారాహిల్స్ కార్యాలయానికి, పోలీస్ స్టేషన్ కి డీసీపీ వెజ్జోన్ విజయ్ కుమార్ చేరుకొని 2వ రోజు రాధాకిషన్ రావుకు సంబంధించిన విచారణ జరగనుంది. ఆయన కస్టడీలో ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. రాధాకిషన్ రావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా నెంబర్ 3లో పనిచేసిన 3 వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి రాధాకిషన్ రావు కస్టడీలో ఉన్న సమయంలోనే విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది.